బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన సుచరిత అనే యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు. డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో 5 బృందాలతో విచారణ కొనసాగుతోంది. మరోవైపు హత్యాచార ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు ఈ ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. దీంతో హోంమంత్రి అనిత హుటాహుటిన ఈపురపాలెంకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోంమంత్రి అనిత. అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ, అమ్మాయి డెడ్ బాడీ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటర్వ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన సుచరిత అనే యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు దుండగులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏ ప్రాంతానికి చెందిన మహిళ అమ్మాయి, అంటే ఎంత ఏజ్ ఉంటుంది, ఎంతమంది ఘటనకు పాల్పడి ఉంటారు, దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు తెలుసుకోగలిగారు? బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఈపురపాలెం గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల వయసు గల సుచరిత అనే యువతిపై అత్యాచారానికి గురైంది. అయితే ఈ అత్యాచారానికి 4 యువకులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటన తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే హోమ్ మినిస్టర్ ని ఖచ్చితంగా సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులను అప్రమత్తం చేసి ముద్దాయిలు ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మహిళల పట్ల ఈ విధంగా అతి కిరాతకంగా వ్యవహరించిన శైలిని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సుచరితని సంఘటన స్థలానికి పంపించారు. అయితే బాలిక కుటుంబం దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరిస్తే అక్కడ కంటతడి పెట్టే అంశాలు హోమ్ మినిస్టర్ కి ఎదురయ్యాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే హోమ్ మినిస్టర్ అనితకి అక్కడ తల్లిదండ్రులు చెప్పిన వివరాలు చూసుకుంటే తన కుమార్తె ఇంట్లో నుంచి ఉదయం 4:30 సమయంలో బహిర్భూమికి వెళ్ళినట్టు తెలిసింది. అయితే 5:30 దాటినా కానీ బహిర్భూమి నుంచి రాకపోయేటప్పటికీ తన కుమార్తెని ఎతికే పనిలో తల్లిదండ్రులు పడ్డారు. అయితే ఈ సమయంలో మిగతా వారు కూడా బహిర్భూమికి వెళ్ళిన సమయంలో అక్కడ ఘటన జరిగింది. అతి కిరాతకంగా ఆ అమ్మాయిని హత్య చేసి చంపేసిన తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 4 మద్యం మత్తులో అయితేనే ఇంత కిరాతకంగా మత్తులో ఉండే ఇంత కిరాతక దారుణానికి ఒడిగట్టారు. ఖచ్చితంగా మత్తులో ఉన్న వాళ్ళే ఈ పని చేశారనేసి పోలీసులు అయితే మటుకు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ చేరుకొని వివరాలు సేకరిస్తున్నప్పుడు కూడా పోలీసులు 5 బృందాలుగా ఏర్పాటు చేసుకొని ముద్దాయిల్ని ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలు దాటక ముందే పట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలనేసి హోమ్ మినిస్టర్ స్పష్టంగా అధికారులకు ఆదేశించింది. బాలిక కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారా? అండ్ ఎవరైనా ఈ దృశ్యాన్ని చూసాము, ఇలా అరుపులు విన్నాము, అట్లా ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు వీళ్ళకి సమాచారం ఇవ్వడం అలా ఏమన్నా తెలిసిందా? బాలిక బహిర్భూమికి వెళ్ళిన సమయంలో ఎవరైతే గుర్తులేని దుండగులు ఆమెను అతి కిరాతకంగా అత్యాచారానికి చేశారో, అయితే బాలిక నోట్లో మాట బయటికి రాకుండా గుడ్లు నోట్లో కుక్కి బాలికని అత్యాచారానికి గురి చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ గ్రామం ఏదైతే బహిర్భూమికి వెళ్ళిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా మద్యం మత్తులో ఉండే యువకులు ఎక్కువగా అక్కడ సంచరిస్తారు. అదేవిధంగా గంజాయి సేవించే వారు కూడా ఎక్కువగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే భిక్షగాళ్ళు, అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ ఎక్కువగా తిరుగుతుంటారు ఆ ప్రాంతంలో. కాబట్టి రెగ్యులర్ గా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులే ఈ పనికి కారకులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే వాళ్ళ యువకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్.
అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45 వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడ్డ తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఇంత బ్రూటల్ గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ 5 years గవర్నమెంట్ లోని కూడా విచ్చలవిడితనం గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్ని జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా ఎవరికి అనుమానాలు లేవు, మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు, మా అమ్మాయికి చాలా భయం అండి